హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టూ మచ్ ఆఫ్ ఒకసారి మన బ్రోకి కాల్ చేద్దాం. హే బ్రో, ఎక్కడ? అక్కడే ఉన్నా. ఓకే ఓకే ఓకే, నేను స్టార్ట్ అయిపోయా, వచ్చేస్తున్నా. ఇంకొక 50 మినిట్స్లో ఉంటా. ఓకే, ఇక్కడెక్కడ మన బ్రో వెయిట్ చేస్తూ ఉండాలి. బ్రో, యా ఫైనల్. రెయిన్ కవర్ లేదా నీ దానికి? రెయిన్ కవర్, రెయిన్ కవరా? నా రైడింగ్ ప్యాంట్ ఒక్కటి తెచ్చుకుంటే అయిపోతుంది. ఓకే డన్. హలో, ఏమన్నా వెయిటింగ్? నాకు అసలు ఆ? ఈ ఇండికేటర్ పోయింది బ్రో, ఇది ఈ ఇండికేటర్ పోయింది, చేయించేసాను. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఫాగ్, ఇది ఈ ఫాగ్ ఫాగ్ అయిపోతుంది. ఆ, దానివల్ల కళ్ళు నొప్పి వేస్తాయి. ఉమ్. ఒక్క నిమిషం, ఒక చిన్న సెట్టింగ్ చేసి ఇల్గో. We are into Mahbubnagar city. So now we need to take a route to Raichur. I think we need to take left, I guess. Let me ask someone here. Anna, Raichur, Raichur. Okay, I think we need to take right. Okay, we need to take this left here. ఓకే, ముందర ఇంకో రైడర్ పోతున్నాడు. ఐ థింక్ ఇందాక కలిసాము ఇతన్ని. యాక్చువల్లీ ఈజ్ గోయింగ్ టు హంపి అనమాట. ఇంకో రైడర్ వెళ్ళాను ఇటు. ఇంకో బైకర్, ఇంకో బైకర్ వెళ్ళాడా? వెళ్ళలేడా? హిమాలయన్ ఉండే కదా, కనబడలేదా? రైట్. ఓకే, మన బ్రోకి కనపడలేదంట మరి. ఒకసారి మరి అడగాలి. నైస్. మా నోడు ఫోన్ కూడా ఎత్తట్లే. వెరీ నైస్. ఓకే, మా నోడే చేస్తున్నాడు. ఓకే, మన బ్రో కరెక్ట్ రూట్లోనే పోతున్నాడు. రాయచూర్కి ఇంకా 85 కిలోమీటర్ దూరంలో ఉన్నాడంట మనోడు. సో యాక్చువల్లీ నేను కూడా అప్రాక్సిమేట్లీ సేమ్ సేమ్ దూరంలో ఉన్నా.
So okay, let's catch him. So we are close to I think Raichur. Raichur ఇంకొక maximum ఇంకొక 20 kilometers as I said. అండ్ మన ఇక్కడ రాయచూర్లో యాక్చువల్లీ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ తక్కువగా ఉంటాయి కంపేర్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో అందుకోసమని వి విల్ డూ ఏ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఆర్ ఎనీవేర్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో కొంచెం ఫ్యూయల్ ప్రైజెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ స్టేట్స్. ఏ పవరా పవర్ దొరుకుతుంది లోపల దొరకదు. రేంజ్ ఎంత ఉంది నీది? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 25-30 అంటే మరి దొరుకుతారు లేదా ఇండియన్? నాది ఇంకో ఒక 100 వస్తుంది. 100 కిలోమీటర్స్ వస్తుంది. లాస్ట్ ఒక 1 అవర్ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ ఐ మీన్ ఆల్మోస్ట్ లైక్ 60 కిలోమీటర్స్ మొత్తం గుంతలే, టోటలీ గుంటలు. రాయచూర్ నుంచి రాయచూర్ దాటి ఇప్పటికి 40 కిలోమీటర్స్ అయింది. మొత్తం గుంతలే ఉన్నాయి, మొత్తం గుంతలే. అయితే ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు ఏమైందంటే గుంతలు దాటేసి ప్యాచ్ వర్క్ రోడ్ మీదకి వచ్చాను. ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు మరి. ఇప్పుడు మొత్తం ప్యాచ్, బాడీ మొత్తం షేక్ అయిపోయింది. అమ్మా ప్యాచ్ ప్యాచ్ ప్యాచ్. వర్షం పడేలా ఉంది, బట్ డోంట్ నో, వి నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎంత పెద్ద గుంత చూడండి. ఐ థింక్ హుబ్లీకి ఇంకొక ఐ థింక్ ఇంకొక 200 కిలోమీటర్స్ ఉండొచ్చు, మేబీ మోర్ దాన్ 200, మేబీ 250 కిలోమీటర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఒకసారి ఎక్కడైనా ఆగినప్పుడు వీ నీడ్ టు సీ. గుంతలే కాకుండా స్పీడ్ బ్రేకర్లు కూడా మళ్ళీ. మా ఏదో ఊరు వచ్చినట్లుండే. మా బ్రో ఏదో సెర్చ్ చేస్తున్నాడే. ఏమైంది? గుంతలు పడాయా? ఓకే, మా బ్రో లైట్ లూజ్ అయిపోయిందంట గుంతలకి. ఏ లైట్ బ్రో, ఏ లైట్ లూజ్ అయింది? లూజ్ అయిందా? బ్రేక్ అయిందా? బ్రో ఏంది ఆ రోడ్ అసలు? ఆఫ్ రోడింగ్ కూడా అయిపోయింది. నాదైతే ఎవ్రీ గుంతకి బాడీ మొత్తం మూవ్ అవుతుంది. అది ఆఫ్ రోడింగ్ బైక్ కాదు కదా. నాది ఏబిఎస్ కొట్టంగానే పడింది, కొంచెం రిలీజ్ చేయగానే పోయి గుద్దుకుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది హుబ్లీ?
హుబ్లీయా? హుబ్లీ కాదు, డైరెక్ట్ అది చందోలి. ఆ, మొత్తం మట్టి మట్టి. ఆ, ఇప్పుడు రోడ్ కొంచెం బెటర్. గుంతలు ఎక్కువ లేవు, బట్ ఉన్నాయి, బట్ బెటర్. వీఆర్ ఇన్ గంగావతి. సో హుబ్లీకి ఇంకా లైక్ 200 కిలోమీటర్స్. సో అవర్ టార్గెట్ ఈజ్ 4 కల్లా రీచ్ అవ్వాలని మా టార్గెట్. సో హుబ్లీలో ఒక చిన్న పని ఉంది. సుధీర్ బ్రోకి బ్లూటూత్ కొని, అండ్ అలాగే నాకు ఒక జే మౌంట్ కావాలి ఫర్ మై యాక్షన్ కెమెరా. సడన్లీ ఇట్ వాస్ వెరీ సన్నీ. ఇప్పటి వరకు యాక్చువల్లీ మేము లంచ్ చేయకమున్నంత వరకు చాలా కూల్గా ఉంది. ఇప్పుడు సడన్గా ద వెదర్ హెస్ చేంజ్, చాలా హాట్గా ఉంది. లైక్ ద సన్ ఇస్ వెరీ రైట్ టాప్ ఆఫ్ అన్ అవర్ హెడ్. సో ప్లాన్ ఏంటంటే హుబ్లీకి వెళ్ళి గోప్రో మౌంట్ ఒకటి, బ్లూటూత్ ఒకటి ఫర్ హెల్మెట్ తీసుకొని అక్కడ నుంచి దండేలి వెళ్ళి నైట్ దండేలిలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఐ మీన్ టుమారో, వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ దూద్సాగర్ ఫాల్స్. దట్స్ ద ప్లాన్. దూద్సాగర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మా మూడ్ని బట్టి ఐదర్ వి గో టు గోవా ఆర్ విల్ గో టు గోకర్ణ. సో అది ప్లాన్ అన్నమాట. ఇంకొక 10 కిలోమీటర్స్ తర్వాత ఎక్స్ప్రెస్ లేన్ హైవే వస్తుంది. అది తీసుకుంటే స్ట్రైట్ హుబ్లీ. క్లైమేట్ చేంజ్ అయిపోయింది, ఇంతసేపు బాగా ఎండ ఉండే. అక్కడ చూడండి మేఘాలు. ఓ, ఫుల్ డార్క్ ఉంది అక్కడ, ఫుల్ డార్క్. వర్షం అయితే 100% పడుతుంది. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. మేము మాత్రం తడవడం ఖాయం, అదైతే ఫిక్స్. ఓకే, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఐ థింక్ విల్ ఎంటర్ ఇన్ టు ఎక్స్ప్రెస్ లేన్. ఓస్కోటే లెఫ్ట్. ఎక్స్క్యూజ్ మీ. నైస్ అమ్మా, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు డిప్పర్ డౌన్ కూడా చేయట్లే. చేసి బా 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 బా. ఏంది బ్రో ఈ గుంతలేంది అబ్బా. నా బండి స్క్రూలు అన్నీ ఊసొచ్చేటట్లు ఉన్నాయి. అయిపోయినా ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? నీ బండి రెడ్ లైట్ ఒక్కటి కనబడుతుందా? ఇందాక ఒక బస్సు వచ్చాగా, వాడు తొందరగా ఇస్తే నో ప్రాబ్లం. ఓడి అమ్మాయి చూసినా, ఒక లారీ, ఇది లారీయా ట్రాక్టరా, ఇంకా సీకులు. ఓ అమ్మా. అరే లైటు విడుదల. థ్యాంక్స్. ఏనా గుంతలు కొంచెం ఉన్నాయా? హై బీమ్ వేసుకొని వస్తున్నాడు, డౌన్ కూడా వేయట్లేదు. అసలు రోడ్ అయితే ఏమీ కనబడట్లే. అమ్మ ఎంత పెద్ద గుంటలు రా నాయన. జై బ్రో.
ఏం బ్రో, ఉన్నారా పోయినారా? ఉన్నాం రా కొన్ని టైం. ఒక్క నిమిషం చూసొద్దాం బ్రో. ఇప్పుడే పడినది బ్రో. ఇప్పుడే పడినారు, ఇప్పుడే ఫ్రెష్, మొత్తం పడిపోయింది లోపల. సరే లెట్స్ మూవ్. వెయిట్ 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 వెయిట్. అమ్మా, వస్తున్నా 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 వస్తున్నా. ఓ మై గాడ్, కంట్రోల్ తప్పి పడిపోయినట్లుంది. ఫైనల్ వీఆర్ ఎట్ అవర్ డెస్టినేషన్. రూమ్ అయితే బుక్ కాలే, పోయి అడగాలి. అడగాలి కాదు, అడుక్కోవాలి. దిస్ ఈస్ దండేలి క్రొకడైల్ ఎడ్జ్ హోమ్ స్టే. ఫుడ్ కూడా ఉంది బ్రో.